హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఎట్లున్నారు మనోళ్ళందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం దోస్తులు. నిన్న మొన్న పెట్టిన వీడియోస్ అయితే మస్తు సపోర్ట్ వచ్చింది ఇలా మీ నుంచి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ దోస్తులు. మన ఛానల్ 7K సబ్స్క్రైబర్స్. వావ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత త్వరగా 7K సబ్స్క్రైబర్స్ అంటే 7,000 మంది మన ఛానల్ కు ఉన్నారు. మన వీడియోస్ ఎదురు చూసుకుంటూ కూర్చుంటున్నారు, మన వీడియోస్ ని సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న విషయాలు వింటుంటే. ఇంకా ముందు ముందుగా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. 10K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ దోస్తులు, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్లో ఎన్నో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న గంట సింబల్ వస్తాయి. మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈడున్నవారా, ఏం చేస్తున్నావు? నిన్న సంది బువ్వలేదు, బుక్కి లేదు, అసలు అన్నం మీద సోయలేదు. ఏమైతుంది బిడ్డ, నీకు ఆకలి అయితే లేదారా? నిన్న వండి అన్నం అంతా అట్లనే ఉంది, ఎట్లా వండింది అట్లనే వాడేసుడు అవుతుంది. మీ నాయన తింటలేడు, నాకేమో పాడైతే బుద్ధి అయితే లేదు, నువ్వు ఇట్లా తింటలేవు. ఏమైంది బిడ్డ, ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నావు? ఏం లేదమ్మా, అంత మామూలుగానే ఉంది. పోనీ పోనీ, నువ్వు తినిపోవే. నేను తినకుంటే నీకెందుకే? నాకు ఆకలి అయితే లేదు, నేను తింటలేను. నువ్వన్న తినిపోవే. నాయన గిట్ల పెట్టి ఇద్దరు తినిపోరి. నువ్వు తినకుండా మేమిద్దరం ఎట్లా తింటావు? రాని కథ గమ్మతుంది. ఓయమ్మో ఓయమ్మో, ఎన్నడికి ఇట్లా తింట పరిశాన్ లేము నాయన. అక్క పెళ్లికి గిట్లా అప్పో సప్పో చేసి ఏడికైనా తెచ్చి ఏదమనే ధైర్యంతో ఉంటుంది. కానీ ఇప్పుడేంద్రా నీ కొరకు గింత టెన్షన్ పడి బతుకుతామో సస్తామో అని మస్తు పీకర్ పడ్డది. ఏం గతియే, ఎట్లా రాసి పెట్టుంటే గా దేవుడు గట్లనే జరుగుతుంది. గాని ఏం భయపడకురి. నాకు ఒక్కొక్కసారి గట్టనే అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇంకోసారి ఏమనిపిస్తుంది, ఓయమ్మ బాడకల ముందే పెద్ద కుటుంబము, అందరు బాడకవులు కలిసి నా కుటుంబాన్ని నాశనం చేస్తట్టురు, నా కొడుకుని కొట్టి చంపుతట్టురు అని ఒకటే బుగులైతుంది కొడుక. ఏ గాలకు పైసా బలుపు ఒకటే ఉన్నది. వాళ్ళ గుద్దలతాము ఏం లేదు, పైసా చూసుకునే మురుస్తారు. ఇంత పొడుగు మాట్లాడుతుంటది గాని వాళ్ళకు మనంత దమ్ ఎక్కడదే. అవునంట బిడ్డ, అల్లుళ్ళందరూ మనల్ని షీప్ తీసి పడేస్తురంట. లవ్ చేస్తే చేసింది కానీ ఆ గతి మనలోని ఎట్లా చేసింది, గాడి ఎట్లా నచ్చొచ్చు, అలాగేమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా, తింటాందుకు ఇట్లా కూడు గతి ఉండదని షీప్ తీసి పడేస్తురంట బిడ్డ. అందరూ నన్ను అంటుర్రు. నాకు గా మనసు అయితే, గా మాటలు అంటుంటే మనసు బాగా అనిపిస్తుంది. అవునమ్మా, నాకు అదే అనిపిస్తుంది. ఈ అమ్మ పైసలు లేకుంటే ఇంత చీప్గా తీసి పడేస్తారా? మరి గా పోరిగంత ఆస్తి చూసి ఇట్లా నన్ను ఏం లేనోని చూసి ఎట్లా ప్రేమించింది నాకు అర్థమైతలేదు. మరి ఆ పొల్ల మంచిదేనా, లేకపోతే రేపు రేపు పైసలు లేకుంటే అది ఇట్లా మారుతుందా ఎట్లా, నాకు ఏం అర్థమైతలేదమ్మా. ఏమోరా, ఇప్పటి వరకు అయితే గా పొల్లని చూస్తే అయితే నాకు నిమ్మలమైన మనిషి లెక్కనే అనిపిస్తుంది. అలా తల్లిదండ్రులకు ఉన్న బుద్ధులు ఈ పొల్లకి ఒక్కటి ఇట్లా లేవురా. మనుషులతోని పేదోళ్ళని చూడదు, ధనికులను చూడదు, అందరితోని సమానం మాట్లాడుతుంది, సమానం బలకరిస్తుంది. ఏమో నాయన, మరి రేపు రేపు ఆ పొల్లోకి ఇట్లా మనకేం గతి లేదని మార్చి నిన్ను ఇచ్చిపెట్టి మా దెంకపోతే ఇక చెప్పలేం బిడ్డ, మన బతికి ఆగమవుతుందిరా. ఏ చెల్ గసొంటివి ఏం చేయదే. చేసుకుందనుకో నాతోని కలిసి మెలిసి సచ్చేదాకా నాతోనే ఉంటది. ఇంకా లేకుంటే చేసుకోకుంటే వేరేటోని చేసుకుంటది గంతే. గాని చేసుకున్నాక మోసం చేసుడు గట్సొంటి బుద్ధులు ఆ పొల్ల దగ్గర లేవే. ఏమో రా, ఎవరికి ఎరకా, చేసుకున్నాక బుద్ధులు మారుతాయో ఏమో. వాళ్ళ తల్లి ముందే మంచిది కాదు, పెద్ద మంత్రాలది. మంత్రాలు ఇట్లా చేపించి వాళ్ళ బిడ్డను వాళ్ళ దిక్కు మలుపుకుందనుకో ఏం చేస్తాం బిడ్డ? ఓయమ్మో ఓయమ్మో, మంత్రాలని చదివి మన గిట్ట చేతబడేమని చేపిస్తుందో ఏమో కొడుక, గదే బుగులైతుంది. ఏ దానికి అంత సీన్ లేదు, ఊకోవే. అది ఏమైనా టీక్ టాక్ తయారై అక్కడ ఇక్కడ తిరుగుతానికే కనిపిస్తుంది. కానీ దానికి ఇంత దమ్ము లేదు తెలుసా. ఏమోరా, అది చాలా బద్మాసంతి. అన్నిట్లలా ఆడి వెళ్ళిందంట. అది ప్రయోగాలు బాగా చేసింది, గెలిచిందంటారా చేతబడ్ల మీద. అందుకే ఓయమ్మ ఉన్నోంది ఒక కొడుకు నాయన నాకు. నిన్ను ఇట్లా ఆగం పట్టించిందనుకో మన సంసారం, మన జీవితమే ఆగమైతుంది బిడ్డ. ఓ పెంటమ్మా, ఏం చేస్తున్నావు చెల్లే? పిలిచి పిలిచి ఆష్టగొన్ననే. ఆగో మచ్చం పలుకుతలేవు, లోపల అర్రలు నావే. అవునక్క, వినిపించలేదు. నా పికర్ నాకే ఉంది పో అక్క. ఏం చేయాలో ఏమో, ఎక్కడ అర్థమైతలేదు. ఎందుకే పీకర్ పెట్టుకొని ఏం చేస్తావు చెప్పు. ఆగో నీ కొడుకు ఇట్లా బాగా ఆలోచనలు పడ్డట్టుంది కదా. ఎవరి గురించి ఏ ఆలోచన పాడుగాను. ఈ అవ్వ, నీ కొడుకుకు దబ్బున పెళ్లి చెయ్యముండా, దబ్బున బిడ్డ పెళ్లి చేయగానే 2 సంవత్సరాలు అయిపోయి నీ కొడుకు చెయ్యానంటే చదువుకుంటుండమ్మా, సంకలు నాకుతుండమ్మా అని ఊకుంటివి. ఇప్పుడు చూసినవా, బాగా బలిసిన ఫ్యామిలీని పట్టుకుండు. గా పొల్ల బాగా మరిగిందంట ఈయనకి. ఏమైనా నీ కొడుకునే చేసుకుంటా అని అంటుందంట వాళ్ళ తల్లిదండ్రులతోని. వాళ్ళు నీ కొడుకును బతకనిస్తారా నే పెంటమ్మా? గాదే అక్క, చేసుకుంటే చేసుకుంటాడేమో. నా కొడుకు గుణం చాలా మంచిది కానీ వాళ్ళకేమో బాగా పైస ఉంది, మనకేమో ఏం గతి లేదు. ఆ గతి మళ్ళీ బాడుకోవంట, అట్లంట ఇట్లంట అని మస్తు మాటలు చాపిస్తురంట. ఇవాళ గుద్ద బలిసినోళ్ళు కాబట్టి నా కొడుకుని అందరు కలిసి ఆగం పట్టిస్తారో ఏమో అక్క. ఏమైనా చేసినా చంపినా దిక్కు లేదు. గా బుగులు గా భయం నాకే ఉంది. ఈడేమో ఇంత ధైర్యంగా చేసుకుంటామ్మా, నేను ఆలోచిస్తున్నా మీకు ఎందుకు ఎట్లుంటే అట్లయితుంది అని అంటుండు. అవును బిడ్డ, నీకైతే చాలా ధైర్యం ఉంది. మీ అమ్మ మీ నాయన ఇజ్జత్ గల్లోళ్ళు బిడ్డ.
ఇక గన్నేళ్ళ సంది బతుకుతురు మేము చూస్తలేమా మంచి పేరుంది మీ అక్క పెళ్ళికి ఇట్లా అన్నిందాలు ఎవడుతూ అనకుండా మంచిగా అన్నిందాల పెట్టి చేసి అందరిని పిలిచి ఘనంగా చేసిర్రు. గదే నీ పరిస్థితికి రాగానే గిట్ల అయిపోయిర్రు, మొత్తం పిరికి పిత్తుల లెక్క అయిపోయిర్రా. సరే సరే నువ్వు ధైర్యం చేస్తున్నావు కదా, ఏదైతే అది అవుతుంది కానీ మరి గా పిల్ల గట్టిగా ఉందంటే వేసుకో, లేకుంటే అంత మింత అన్నదనుకో చేసుకుంటున్నావు లేదో అని కొంచెం డౌట్ మీద ఉంటే ఇచ్చిపెట్టేసేయి. ఆ పిల్ల గట్టిగా ఉందనుకో లేపుకొని తీసుకురా, ఎవడేం చేసుకుంటాడో చూద్దాం తర్వాత. పేదోళ్ళు పేదోళ్ళు వానికి ఏం గతుందని ఇజ్జత్ తీస్తున్నారు కదా, వాళ్ళకేందో చూపిద్దాం సంగతి. ఈ అవ్వ నాకిట్లా మొన్నటిసారి కోపం వస్తుంది. మరి గతి మల్లుళ్ళైనా సరే అలా మనసు ఎంత మంచిగా ఉంటుంది, వెన్నెల ఎక్కువ ఉంటది. గవి గుర్తిస్తున్నారు బలిసిన బాడుకోవులు. అవునక్క, నాకు గిట్ల గట్లనే అనిపిస్తుంది. ఆ బాడుకోల మొడ్డ మీద దాన్ని బాగా లేపుకొస్తే బాగా తన్నట్టు అవుతుంది అనిపిస్తుంది కానీ మళ్ళీ లేపుకొచ్చినాక ఆ బాడుకోవులు ఏమైనా చేసి పాడగల్లా, చూడకుండా చేయకుండా చేయగల నా కొడుకునానికి అట్లా బుగులైతుంది అక్క. అమ్మా నువ్వేం భయపడకు, ఇయ్యాల తాడో పేడో తీరుస్తుంది. ఆ పొల్ల జర అయినాక 12 గంటలకు ఫోన్ చేస్తే అన్నది ఏదో ఒకటి చెప్తుంది. వాళ్ళ అమ్మ నాయన ఏమేమంటారు ఏం కథ అన్ని పంచాయతీలు జోరుగా అవుతున్నాయి అంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత వాళ్ళ మేనమామలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాత అందరు వచ్చిరంట, జోరుదారుగా ముత్తుకుంటురంట. ఇంట్లో వాళ్ళ ఇంటి ముందట పొల్ల ఫోన్ చేసి చెప్పింది. మరి ఎంత కాడికి అవుతుందో ఆ స్వాతి ఫోన్ చేసి చెప్తున్నది. ఓకే అయితేనేమో లేపుకొస్తా, లేకుంటే ఇచ్చిపెట్టేస్తానే. నువ్వు ఎందుకే అంత టెన్షన్ తీసుకుంటున్నావు? గట్ల బిడ్డ గట్ల ధైర్యంగా ఉంటే ధైర్యం చేసి ఏదో ఒక సాహసం చేయి బిడ్డ. లేపుకొచ్చినాక పొల్ల గట్టిగా ఉంటే ఎవ్వడేం చేయలేడు. పో బిడ్డ పోనాడు, ఏదైతే అది అవుతుంది కానీ తీసుకొని రాపో. ఓ అక్క, నువ్వు అంత ధైర్యంగా చెప్తున్నావు. ఇక లేపుకొచ్చినాక నా కొడుకుని చంపిర్రు అనుకో, ఓ అమ్మో నేను బతుకుతానా అక్క. ఎవడేం చేస్తాడే, ఎవ్వని గుద్దలంత దమ్ము లేదు, నువ్వు సప్పదాట ఊకో. లేపుకొచ్చినాక పిల్ల గట్టిగా ఉంటే ఎవ్వడేం చేయలేడే, ఎవ్వరి నుంచి కాని పనది. పోలీసు వాళ్ళు గట్ల చేస్తే పొక్కంత వాళ్ళకి కొడతారు. పిల్లకి ఏజ్ ఉంది, పిల్లగానికి ఏజ్ ఉంది, నువ్వు సప్పదాట ఊకోరా, ఎందుకు బూలు చేస్తున్నావు? ఏమైందే? స్వాతి ఏం చేస్తుంది? ఇంట్లో ఉన్నదా లేదా? ఎక్కడదయ్యా, పోయింది పోయింది. ఇక అన్నైతేనే చేసుకుంటా, లేకుంటే బతుకను సస్తా అని చెప్పింది. ఈ అవ్వ పోతే పోనీతి, ఊకే మనము కొట్టడం తిట్టడం అట్లా మంచిగా లేదు. ఆయన ఇప్పటికిప్పుడు మనం పెళ్లి చేసిస్తాము, మన దగ్గర పైసలు గిట్ల లేవు. ఏదో పేరుకే 2 అంతస్తుల బంగులు ఉంది కానీ రూపాయి ఇంట్లో లేవని నేను గిట్లా ఊకున్నయ్యా. ఇక 10 మంది 10 రకాలుగా అంటుర్రు. వాళ్ళకి ఏం గతి లేకున్నా గిట్లా పోరగాని మనసు తల్లిదండ్రుల మనసు చాలా మంచిదమ్మా, చేసుకొని తీయని అన్నారు. అందుకే అయ్యా మన దగ్గర పైసలు ఏంటి, గట్టిగా ఖచ్చితం చేస్తే మన బతికే ఆగమవుతుంది. ఉన్నొక్క బిడ్డే కదా, చేసుకొని తీయరాదు. ఇక రేపు రేపు మనమే కలుసుకుంటామేమో. నువ్వైతే ఏమనకు, అప్పుడే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా గానీ మళ్ళా వాళ్ళ ఇంటికి పోయి పంచాయతీ ఇట్లా పెట్టవల్ల గానీ ఊకున్నయ్యా. ఓ యమ్మో గంతే అంటవా అని? ఇక పోరగాడు ఇట్లా మంచోడేనంట వాళ్ళు వీళ్ళు అనంగా ఇన్న గాని ఎంత మంచోడైతే మన ఆస్తి తగ్గట్టు ఉన్నాడా అని ఆడు. ఈ యావ్వ గాన్ని ఎట్లా లవ్ చేసిందే? సరే చేసిందేమో చేసింది కానీ మంచిగా ఉన్నోన్నన్న చేయలేదు. ఈ యావ్వ గతి మల్లోడు చల్లగుండా. ఇక ఆడు పోరగాడు చూస్తానికి ఇట్లా చదువుకున్నోడేనంట, మంచిగానే ఉండంట కానీ ఎట్లా బతుకుతుందో ఏం కథనోనే. ఎట్లనో అట్లా బతుకుతారు తీయ్యా. గా పోరగాడు చదువుకున్నాడేనంట, ఇక మన పొల్ల గిట్ల చదువుకున్నదే. ఇద్దరు కలిసి ఏదో ఒక డ్యూటీ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద గాలు నిలబడితే చాలు తీయి. ఇప్పుడు మన దగ్గర పైసలు లేని కాలానికి గట్ల పోతేనే మంచిగా ఉంటది, ఖర్చు తప్పినట్టే. అవునే నిజంగా ఒక రకంగానేమో గట్ల అనిపిస్తుంది, ఒక రకంగా గిట్ల అనిపిస్తుంది. ఇక చాలా మంది ఏమనుకుంటారే, ఈ అమ్మ బిడ్డ లేకపోయినా ఏం బీక్తలేడు ఇడు అని అనుకుంటారు. ఎట్లా చేద్దాం ఏం కథనే? అయ్యో ఎవడనుకుంటే మనకేంది చెప్పు. మరి పాలోళ్ళు కులపోళ్ళు మీ అన్నదమ్ములందరూ ఏమంటారు? పైసలుంటే గిప్పుడు పెళ్లి చేసి పంపించేసి అదే సప్పుడు దాకా అంటది. ఆ పోరగాను వంక గిట్ల చూడది, దూరం ఇచ్చి పడేసి అని అంటారు. మరి ఇచ్చి చేస్తే బాగానే ఉంది, పైసా కావాలి కదా. మరి ఒక 30 లక్షలన్నా కావాలి. 1,00,000 రూపాయలు గిట్ల ఇంట్లో లేవు, 10,000 గిట్ల ఇంట్లో లేవు. 10,000 తెచ్చే మొక్కాన్ని ఇట్లా కావు నువ్వు. ఇప్పుడు పెళ్లి చేస్తా అని ఆరు లెక్క తెయ్య అన్నవనుకో మన బతికి ఆగమవుతుంది. పోయింది కదా సప్పుడు తప్ప ఊకో. 10 మంది 10 రకాలుగా అనుకుంటారు, మనకేంది. మన బిడ్డ నిమ్మలంగా ఉంటే చాలు. గంతే అంటవానే నిజంగా. మంది మాటలు పట్టుకొని మనం పోతేనంట మళ్ళీ వచ్చే వరకు ఇల్లు ఆగమైందంట. సరే సరే తీ మరి ఇక ఎట్లుంటే ఏముంది కానీ మనం ఇప్పుడు అంతలా మనం కోపం మీదనే ఉండాలి. ఇక మన పిల్లతో మాట్లాడినట్టు మందికి తెలియాలి కానీ మంచిగా ఉండదు. జర మెల్లమెల్లగా పిల్లలో జల్లలో పోతారు చూడు, అప్పుడు వాళ్ళు మనం ఒకటైదాం. కానీ వాళ్ళకు ఏం గతుందే, పెంకులు ఇంట్లో బతుకుతారు, మన బిడ్డ గింత బంగ్లాల బతికి ఆడ ఎట్లా బతుకుతుందో ఏమో, గదే బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకయ్యాక పోరగాడు మంచిగా చూసుకుంటాడంట. నిన్న మస్తు కొట్టిన కదా స్వాతమ్మను. ఇక చెప్తుంది, అమ్మ నీకంటే మంచిగా చూసుకుంటాడమ్మా నన్ను బిట్టు దగ్గర నేను చాలా సంతోషంగా ఉంటామ్మా. ఏదైనా ఆపదొచ్చినా సాపదొచ్చినా నన్ను మంచిగా చూసుకుంటాడు అని అంటుంది. ఇక అంతకంటే ఎక్కువ ఏం కావాలయ్యా. పోనీ పోనీ ఊకో, మంది మాటలు వినొద్దిగా మనము.
ఇదేంటి పెళ్ళం మొగడు గింత నిమ్మలంగున్నారు. ఆ బిడ్డ పోయిన సంగతి ఏరికైందా లేదా వీళ్ళకు? ఆగో అక్క వస్తుంది. ఇవాళ ఎక్కడ పోలేదా అక్క? ఆ పోలేదు పోలేదు చెల్లే. ఏమైంది? స్వాతమ్మ ఏం చేస్తుంది? ఇంకేం చేస్తుంది? పోయిందంట అంతోని లేచిపోయిందంట. లగ్గం గిట్లా చేసుకురంట. మరి ఏడుతారో ఏం కథరో. పోనీ పోనీ అక్క, అయ్య దాని గురించి ఆలోచించేదే లేదు. మన మాట కాదనుకుంటా పోయింది కదా, ఇంకా మనకేం అవసరం చెప్పు. మనము యథావిధిగా నిమ్మలంగా ఉండాలి. మనం దాని గురించి ఆలోచన పెట్టేదే లేదు. మన మాట వినండి, మనం దాని గురించి ఎందుకు పట్టించుకోవాలి చెప్పు. ఇచ్చి పెట్టేసేయిగా. అదేంటి గంత పెద్ద మ్యాటర్ అయినా గిట్లా మీరేంది నిమ్మలంగా ఉన్నారు? ఆగో మా మరిది గిట్లా సపోర్ట్ చేస్తలేరు కదా. లేదు లేదు వదినే, ఇక పోని పోని మనం పట్టించుకునేది లేదుగా. పుల్లకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు సంక నాకుట మన దగ్గరకు వస్తుంది. మనం అవసరం లేదు, మన మాట కేర్ చేయను అన్నప్పుడు మనకు ఆమె గురించి అవసరమా చెప్పు? ఏమన్నా జావని బతకని మనకి ఎందుకు చెప్పు? ఇచ్చిపెట్టేసేయాలి ఇక. అన్నగిట్లా చెప్పేసి ఏం పట్టించుకోవద్దని, దాని బతికింది అది బతుకుతుంది. సరే సరే అయ్యా, నాకు ఆట ఫీల్ అయితే ఉంది. పోతున్నా పోతున్నా మళ్ళొస్తా. ఆగో మీ వదిన చూసినవా? మనకంటే ఎక్కువ బాధ ఆమెకే అవుతుంది. మరి మీ అన్నదమ్ములు ఇంకా గట్టిగా ఖచ్చితం చేసారు అనుకో, అప్పుడు ఏం చేస్తావయ్యా? వాళ్ళు వీళ్ళు అనేటోళ్ళే ఉంటారు కానీ ఇక వట్రా మరి లగ్గం చేస్తాను పైసలు గిన్ని ఉన్నాయి గిన్ని లేవని ఎవడు రూపాయి సాయం చేస్తాడు ఉండడు కానీ ఇగో పలుకులు పలకమంటే మస్తు పలుకుతారు. ఏ పోనీ తీయే, ఎవడేమనుకుంటే మనకేంది, పోనీ ఊకో. నీ దగ్గర గుద్దలడం లేంది ఎవరు ఏం చేస్తారు చెప్పు. నువ్వే మూసుకొని అణిగి ఉండాలి. ఆ కుక్క లెక్క మీ అన్నలు మీ తమ్ముళ్ళు వచ్చినప్పుడు కయ్య మొత్తుకున్నావు అనుకో మంచిగా ఉండదు. సరేనా? అమ్మా స్వాతి, లోపల సేమియాలు కాసి పెట్టినా నువ్వు నా కొడుకు తినిపోరి అమ్మా. బిట్టు ఉన్నాడు. అత్తమ్మ సేమియా కాసిందంట, తిందాందా బిట్టు? నాకు పాలు పాలు ఎక్కువ పోయి నువ్వు సేమియాలు సేమియాలు ఎక్కువ వేసుకో. నాకు పాలు పాలు ఉంటేనే ఇష్టము. అబ్బో సేమ్ నా లెక్కనే చేస్తట్టున్నావు నువ్వు కూడా. కాదే, నాకేం అర్థమైతలేదు. గంత బంగ్లాలో బతికిన పిల్ల మన పేరింట్లో ఎట్లా బతుకుతుందంటవే? హౌగా నీకు ఇంత పెద్ద ఇష్యూ అయినా ఇట్లా వాళ్ళ అమ్మ వాళ్ళ అయ్య వాళ్ళోళ్ళు పంచాయతీకి వస్తలేరు, ఒక్క మాట అడుగుతలేరు. ఎందుకే, ఏమై ఉంటదంటావు? ఏ మానవుడు ఏమంటుండంటే వాళ్ళ అయ్యకు వాళ్ళ అమ్మకు పోయింది నిమ్మలము, వాళ్ళ దగ్గర చేస్తానికి పైసలు లేవు, చూస్తానికి ఇదంతా పెద్ద బంగ్లా ఉంది కానీ ఆ దగ్గర తూడు పైసలు లేవే, ఏం కష్టం చేస్తాడని అని అంటుండు. మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో అయ్యా మనకైతే తెలకలేదు. ఇక వాళ్ళు మన ఇంటికి వచ్చేదాకా మనకైతే బుగులే బుగులు ఉంటది. ఇక ఏదో ఒక చేస్తే చేసుకుందేమో, పోతే పోయిందేమో అనుకుని జర నిమ్మలంగా నా బిడ్డను చూసుకుంటానే ఉంటేనేమో బాగుండు. పోయమ్మో ఎంత కాడి చేస్తారో ఏమో అయ్యా. ఇక వాళ్ళు కలుసుకున్న రోజులు మనకు బుగులే. ఎప్పుడు ఏం చేస్తారో, నా కొడుకుని ఎప్పుడు చంపుతారో అని అదే భయం ఉంటట్టుంది మనకు. అవునే, నిజంగా గా పిల్ల అయితే నిమ్మలంగానే ఉంటుంది. మళ్ళీ రేపు రేపు మనకి ఏం గతి లేదని ఈసిపెట్టి పోయినా పోతుందేమోనే. ఏమయ్య మరి ఈడు పని పాట చేయక గిట్లనే తిని తిరిగిందనుకో, ఇక పుల్లకు గదే యాస్ట్ తీసి పెట్టి మా పోతది. అదే అదే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఒక పిల్లని చేసుకున్నప్పుడు అన్నా ఇంత డ్యూటీ చేసుకోవాలి, ఆ పిల్లని సాదాలి, రేపు రేపు పిల్లను పిల్లగాడో పుడితే వాళ్ళని సాదాలని చింతుండాలి. చింతుంటేనే ఆడ సంసారం సాగుతుంది. కష్టపడాలి, కష్టపడకుంటే ఇక రూపాయికి ఇట్లా గతి ఉండదు. అప్పుడు ఈయన బతికి ఆగమవుతుంది. మనకెందుకంట. ఆవు కానీ ఇక పిల్ల అయితే ముద్దుగా అందరినీ కలుపుకొని మాట్లాడుతుంది. బాగా హుషారు గల్లదే ఉన్నట్టుంది కాదు. అప్పటి సందికి అంతేనయ్యగా పొల్ల. వాళ్ళ తల్లిదండ్రులు ఏమో పోయమ్మో పేదోళ్ళని చూస్తే ముక్కిడ్చుకుంటారు, ముఖం అక్కడ పెట్టుకుంటారు. ఈ పొల్ల అయితే వాళ్ళ ఇంటి ముందరికని ఎవరు పోయినా పేదోళ్ళని చూడదు, ఉన్నోళ్ళని చూడదు, అందరితో సమానంగా మాట్లాడి సమానంగా పలకరిస్తుంది. ఈ పొల్ల గుణం అయితే చాలా మంచిదయ్యా. మళ్ళీ రేపు రేపు ఎట్లుంటుందో చెప్పలేం కానీ ఇప్పుడైతే గిట్లనే ఉంది. ఏం చేస్తురు పెంటమ్మా? ఏం లేదక్క, ఏం చేస్తలేమో. ఆగో కోడలు వచ్చినట్టుంది. ఓ పిల్ల స్వాతి, బాగున్నావా పిల్ల? ఆ బాగున్నవ్వా. అదేందే పొల్ల ముఖం అంతా మార్చుకున్నావు? నవ్వు ముఖం పెట్టి నవ్వుకుంటా మాట్లాడు రాదే. ఇన్ని దినాలంటే బంగ్లాలో పుట్టినావు, బలిసిన ఇంట్లో పెరిగినావు కాబట్టి ఎంత ముఖం పెట్టుకున్నా ఎవడే మనకు పోతుండే. గాదే ఇప్పుడు ఒక పేదింటి పిల్లవైనవు, ఒక పేదింటి కోడలవైనవు కాబట్టి అందరితోని నవ్వుకుంటా ముడుచుకుంటా మాట్లాడాలనే పొల్ల. తిన్నవానే? మీ అత్త ఏం కూర చేసింది ఇవాళ నువ్వు వచ్చిన సందర్భంగా? సేమియాలు చేసిందవ్వా. నాకు బిట్టుకు సేమియాలంటే చాలా ఇష్టము. ఓహో, కోడలు వచ్చిన సందర్భంగా తీపి చేసినది, స్వీట్లు బాగానే చేసింది మీ అత్త. మీ అత్త ఉన్న రోజులు నీకేం దోకా ఉండదు తీయే. అవును గాని మా ఇంటోళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అవ్వా? మా నాయనమ్మ మా తాత నీతోని జోరుగా మాట్లాడుతుంటారు కదా, ఏమని అంటురా? నా గురించి బాధపడుతురా లేదా? ఏం లేదు బిడ్డ, నువ్వు దాని గురించి ఆలోచించకు. అందరూ చల్లగైరు, అందరు నిమ్మలం పడ్డరు. అదేంటి మా మమ్మీ మా డాడీ నేను లేచిపోతా అని చెప్పి నాకు ఇట్లా సపోర్ట్ చేయలేదు లాస్ట్ వరకు. అదే నిన్న మొన్ననేమో కొట్టిర్రు తిట్టిర్రు, వద్దు వాళ్ళకు మనకు సెట్ కాదని చెప్పిర్రు. ఈ రోజు లేచిపోతున్నా అంటే సపోర్ట్ సరి చేయలేదు. నాకు ఏందో ఎక్కడనో అర్థం కాలేదు. అందుకే సప్పుడు దాకా బట్టలు చదువుకొని వచ్చినవ్వా. ఇక మా నాయనమ్మ మా తాత మస్తు బాధపడుతుండొచ్చు కదా నా గురించి. ఏమోనే, మరి మీ తల్లిదండ్రులు అయితే నిమ్మలంగానే ఉన్నారు. అదే నేను అనుకుంట విధంగా అయితే మీ అయ్య దగ్గర పుట్టినాలు లేనట్టున్నాయి, లగ్గం చేసిస్తాను పైసలు లేనట్టున్నాయి.
అందుకే గిట్లా అనిగి మనకి మూసుకొని ఉంటుర్రు. ఏ లేచిపోయింది, మంచి పని అయింది, మన దగ్గర పైసలు లేవు పెళ్లి చేసిస్తందుకు, ఇక పోనీది ఖర్చు తప్పింది అని అనుకుంటున్నట్టు కొడుతుంది నాకైతే. ఇక మీ నాయనమ్మ మీ తాత అయితే ఓయమ్మ మందందరినీ చాపిస్తుర్రు, నా మన్మరాల్ని ఏమమ్మో చెప్పి నేర్పిర్రు, మందు గిట్ల పెట్టిరేమో, మాకు గిట్ల పెట్టిరేమో, నా మన్మరాలు ఆగం బతుకు చేసిర్రు, నా ఇల్లు సంసారం మొత్తం నాశనం పట్టించుర్రు అని మస్తు చాపిస్తుర్రే తల్లి. అంతేనవ్వా, అదే కావచ్చు. అందుకే నేను పోతున్నాను. నాకు ఇట్లా సప్పుడు సరి చేయలేదు. ఇన్ని దినాలంటే కొట్టి కొట్టి టార్చర్ చేసిర్రు. ఇక మా నాయనమ్మకు ముందే చేతబడులు వస్తాయి. చేతబడి ఇట్లా చేసి ఏమైనా చేస్తుందో ఏమో బిట్టు నీ నన్ను. అవ్వమ్మ, నాకు గదే భయం అవుతుంది. మీ నాయనమ్మ లంజది ముందే మంచిది కాదు. ఏమైనా మందు స్ప్రే పోసుకుంటదమ్మా. అవునత్తమ్మా, ఇక మా నాయనమ్మ గురించి నేను అబద్ధాలు చెప్తే మంచిగా ఉంటది కానీ నిజంగానే చెప్తున్నా. ఓయమ్మో, ఆమెకు పెద్ద పెద్ద మంత్రాలు వస్తాయి తెలుసా. అరే దానికి మంత్రాలు వస్తే మిమ్మల్ని ఏం చేయలేదు, ఊకొర్రిగా మంత్రాలు గిత్రాలు ఏం పని చేస్తలేవు బిడ్డ, ఇయ్యాల రేపు అది ఎట్లా చేస్తే మీకెందుకు. నువ్వైతే నిమ్మలంగా ప్రశాంతంగా ఉన్నావు కదా బిడ్డ, ఇక గట్టిగానే ఉన్నావు. నువ్వైతే ఈ పిల్లగాని వేసుకుంటా నేను బతకగలుగుతా అని గట్టిగానే ఉన్నావు. మరి ఇంకేందమ్మా, ఎవరికేంది భయపడేది. పోలీసు వాళ్ళు వచ్చినాక ఇట్లా గట్టిగా మాట్లాడు, నువ్వు చెప్తే ఎవడేమన్నాడు, సరేనా. సరే సరే అవ్వా. ఇక నేను చూసినంత వరకు అయితే మీ అయ్య మీ అమ్మ ఎవ్వరు సపోర్ట్ చేస్తలేదు, కానీ మీ పెద్దయ్య మీ కాకయ్యలు ఉంటారు కదా, ఓ అమ్మ వాళ్ళు దుమ్ము రేపుతుర్రు, అంటే మీ అయ్యనే తిడుతుర్రు. ఆ సిగ్గు తప్పినోడు బిడ్డ పోయినంత చింత లేదు, కానీ ఏమైనా నిమ్మలంగా ఉంటుర్రు. అక్కరి పీకర్ ఏమైనా ఉన్నదా, పెళ్ళమ్మ కూడా తింటుర్రు తాగుతుర్రు నిమ్మలంగా ఉన్నారు అని మీ పెద్దమ్మోళ్ళు మీ పెద్దయ్యోళ్ళే బాగా తిట్టుకుంటుర్రు బుజ్జి. అదే అదే, మా పెద్ద డాడీకి గిసొంటివి అంటే అస్సలు నచ్చదు. ఇక మా బాబాయ్ అంటవా, ఇక నేనంటే మస్తు పానం చేస్తాడు. ఇక మా మమ్మీ డాడీకి లేని చింత వాళ్ళకెందుకు తీయి. ఫస్ట్ మా మమ్మీ డాడీ కదా నాకు ముఖ్యము. అవును బిడ్డ, మీ బక్కమ్మ పెద్దమ్మ అయితే మస్తు తిడుతుంది మీ అమ్మను మీ అయ్యను. వాళ్ళకి ఇష్టమే ఉన్నట్టుంది, ఇష్టం ఉంది కాబట్టి సబ్బు దక్క మూసుకొని ఉంటుర్రు. ఇంత మాత్రం దానికి మమ్మల్ని ఇంట్లో ఉన్నలను బయటికి ఎందుకు గుంజాలి, ఎందుకు బదలం చేయాలి అంటే వాళ్ళేమో తీపి మేమేమో చేదా అని మస్తు తిడుతుంది బిడ్డ. మరి ఎట్లా చేద్దామంటావు, ఏంది సంగతి. తల్లిదండ్రులకేమో గింత అక్కర్లేదు పిక్కర్లేదు, మరి ఎట్లయిందమ్మా, ఎట్లా చేద్దామయ్యా అని మనల్ని కొడుకు వచ్చి అడుగుతలేడు, కోడలు వచ్చి అడుగుతలేదు. మరి ఏంది వాళ్ళ సంగతి నాకు ఎక్కడ అర్థమైతలేదు. ఏమో కదయ్యా, నాకు గదే పరిశాన్ అనిపిస్తుంది. ఇక నాకు తెలిసి ఇక కొడుకుకు కోడలకు ఇష్టమే ఉన్నట్టుంది బిడ్డ గట్ల పోయిన సంగతి కదా. కావచ్చే, మనోడు పని పాట ఏడికి పోతలేడు, ఇక పైసలు చేతి నిండా లేవేమో, లగ్గం ఎట్లా చేసేయాలనుకొని గీదే పోయిందే మంచి పని అయిందని ఇంకా జరుగుతుండా, ఏంది కథ నాకు ఎక్కడ అర్థమైతలేదు. మరి ఎట్లా కావచ్చు, నువ్వు ఏం కథ, మరి నీ పనితోనే మనం చేసి చూపిస్తావా అనే పిల్లను రప్పిస్తావా మన ఇంటికి. రప్పించేది గిప్పించేది ఏముండదు గాని ఇక మన మన్మరాలతోని వాళ్ళు సుఖంగా ఉండకుండా నరకం నరకం పడాలి. గప్పుడు తెలుస్తుంది, అయ్యో దేవుడా ఈ పిల్లని ఎందుకు చేసుకున్నాం రా నాయన, నమ్మి నమ్మి మోసపోయినాం కదా అని. ఆ బాడ్కావు ఆ పెంటమ్మలంచదానికి తెలియాలి సంగతి ఏందో. అంతే అంటావా అనే, అబ్బా నీ మంత్రానికి మస్తు పవర్ ఉంటది పా. మరి ఏమనుకుంటున్నావయ్యా, మంచి మంచోళ్ళని పెళ్ళమ్మగడు సుఖంగా ఉండకుండా నాశనం చేసిన సంసారాలు మస్తుగున్నాయి నా చేతి నుంచి. అందుకే మన మన్మరాలు ఇక పొల్ల మన మాట కాదనుకుంటా పోయింది కాబట్టి దాన్ని నాశనం చేయొద్దు. అది సుఖంగా ఉండేటట్టు వాళ్ళని నాశనం పట్టిస్తట్టు వాళ్ళని టార్చర్ చేస్తట్టు గట్ల చేసి చూపెడతా చూడు. నా మాట గెలుస్తుందా గెలవదని నేను చచ్చేంత వరకు ఆ పని మీదనే ఉంటా. సరే సరే, చెయ్యి చెయ్యి. మన కొడుకు కోడలకైతే గింత అక్కర్లేదు పీకర్లేదు, నిమ్మలంగా తింటురు పంతురు. మరి అత్తమ్మ నీ చేతుల మీద పనే కదా అత్తమ్మ, మరి ఎంత కాడికి చేస్తావు, ఏం కథ. మరి ఎట్లా చేద్దాము, ఏం కథ అని గింతనని నడుచుకుంటలేదేమే. అదే అదే పోయిందే మంచి పని అయింది అనుకుంటున్నట్టు పాటు వాళ్ళు. అవునయ్యా, వాళ్ళ కథ నాకు అంతా అర్థమైంది. ఈసొంటి సంసారాలు ఎన్నో చూసినా ఎన్నో ఆట పట్టించిన కానీ వీళ్ళెంత పాటు నాకు చూసుకుంటా చూసుకుంటా రేపటి సంది షూరు పెడతా పని. అత్తమ్మా ఉన్నారా? ఉన్నమమ్మా, దాదా లోపలికి రా. ఏమైంది అత్తమ్మా? స్వాతి పోయినాక గిట్లా ఎవ్వడు లొల్లి లేదు పంచాయతీ లేదు, సప్పు దాకా మూసుకొని ఉన్నారు. అంటే ఇంతకు ముందుకు మాకు ఎందుకు రెచ్చగొట్టాలి, నాకు నా మొగనికి చెప్పి ఎందుకు ఇంట్లుండాలని బయటకు గుంజిర్రు. ఇప్పుడు తల్లిదండ్రులకు గింత అక్కర్లేదు పిక్కర్లేదు, ఏమున్నా మేము బదులాయమైనాం గంతే కదా. పిల్ల పోయిన చింత గింతలను నాకు తల్లికుందా తండ్రికుందా? ఏమైనా మమ్మల్ని ముందర నూకిరు, వాళ్ళు ఇంకలు జరిగిర్రు. ఏమో కదా బిడ్డ, నాకే ఎక్కడ సమస్య అయితే లేదు. మరి అమ్మ నాయన ఎట్లెట్లా ఏం కథ అని నా కొడుకు గిట్లా అడుగుతలేడు. ఇక పెద్దోడు చాలా బాధపడుతుండంట, ఇక బిడ్డ తిరి బిడ్డ అనుకుంటుండంట. ఈడేమో ఏం తెలియని ఎరిగొల్లలేక ఇంట్లోకే వెళ్తలేడు చూడు, పెళ్ళ మొగడు మీదనే చచ్చిర్రు. మరి బిడ్డ పోయిన అక్కరి పిగర్ గింత ఉందా బాడు కౌకులంచడానికి.
ఏమో కదత్తమ్మా, నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అంటే అయ్యకు అమ్మకు గుద్దలు దమ్ములేంది, మీరెందుకు అంతగానం పంచాయతీ చేస్తారు, అంతగానం అది చేస్తారు ఎందుకు? వాళ్ళ దగ్గర పైసలు లేనట్టుంది పిల్లలు లగ్గం చేసేందుకు, అందుకే మూసుకొని ఉంటారు. మీకెందుకమ్మా, మీరు కూడా సబ్బదాక్కుకోరి అని నలుగురు నాలుగు రకాలు అనుకుంటే నాకు ఎంత మండుతుంది తెలుసా అత్తమ్మ. పోని పోని అమ్మ, వాళ్ళ కథ ఏడికి చేయాలో ఆడికి చేస్తా. పొల్లతోని ఎంత నరకం అనుభవిస్తారంటే ఆ బాడుకావులు గతి మళ్ళీ బాడుకావు ఎట్లా తీసుకొని పోయిండు నా మన్మరాళ్ళు. నాకు కింది నుంచి మీ దాకా మంతుంది కానీ పోని పోని వాళ్ళ పని మెల్లగా చేయాలని ఊపుకుంటున్నా. ఈడ మనోళ్ళే చక్కగా లేరు, వాళ్ళని ఏం చేస్తామమ్మా. అవునత్తమ్మా, ఎంత శరం తప్పినోడైనా బిడ్డ ఎవనెంబడన్నా లేచిపోతే పోయమ్మో ఏడ్చునన్న తూడ్చుడన్న పంచాలన్న ఏదో ఒకటి అవుతాయి కదా. నిమ్మలంగా మూసుకొని పెళ్ళమ్మ కూడా తింటుర్రంట పంతుర్రంట. ఓయమ్మో ఓయమ్మో గిసంటి సంసారాలు నేను ఏడ చూడలే తల్లి. పోనీ పోనీరా, వాళ్ళకి లేని చింత మనకెందుకు చెప్పు. బిడ్డ పోయిందని ఆఖరి పిక్కరికి ఇంత లేదు చింత గిట్లా ఏమి లేదు. ఇక పెద్దోనికి ఇట్లా చెప్పు, వాళ్ళకి లేని బాధ మనకెందుకు అయ్యా. నువ్వు సప్పుడు తక్కుండు, ఏదైతే అది అవుతుందేమో. నువ్వు లేచి రేగి ఉరికి ఉరికి ఏదో ఒకటి చేసేవు, పంచాయతీలు నీళ్ళు మనకు అవసరం లేదు అని చెప్పు. ఇక అట్లయితేనే నిమ్మలం. మరి ఆడన్నా ఏదో ఒకటి గెలిపించుకుంటారన్నా మనం ముందట పడి చేస్తాం కదా. ఆనకే చింత లేని మనకెందుకమ్మా. ఊకొరి ఊకొరి మనకి ఇట్లా అవసరమే లేదు. ఏమన్నా చావని, ఎట్లనే కలవని, గంగల్నే కలవని, సావని బతకని మనకెందుకంట ఊకొర్రి. అగో మా అక్క ఫోన్ చేస్తున్నట్టుంది. హలో అక్క. ఏం చేస్తారు పెంటమ్మా. ఓయమ్మో ఫోన్ గిట్లా చేస్తలేరు, మచ్చం మాట్లాడతలేరు, మొత్తం వ్యాధి మర్చినట్టు కదా మమ్మల్ని. అదేంటి మా అక్క గిట్లా మాట్లాడుతుంది, ఈ మ్యాటర్ గిట్లా ఎరకైందా ఏంది? ఎందుకక్క ఏమైంది రా గట్లా ఫీల్ అయ్యకుంటా మాట్లాడుతున్నావు, ఏమైందని అసలు? ఏందిరా అయ్యేది, బిడ్డయ్యనంట ఒక పిల్లని లేపుకొచ్చిందంట కదా. మరి ఆ సంగతి మాకు ఫోన్ చేసి గిట్లా చెప్పలేదు, ఎందుకురా మేము కంటికి కనిపిస్తలేమా ఏంది? ఓ అమ్మో మీ దాకా ఎరకైందా అక్క. ఇక చేసిండు మంచి పనాన్ని మనోళ్ళందరికి ఫోన్ చేసుకుంటా చెప్పుకుంటుంటా నాకు చెప్పు. ఇక చెప్పు తినకుంటగా పని చేసుకొని వచ్చిండక్క. ఎవరికి చెప్పుకోలేకుంటుంది, కక్కలేక మింగలేకుంటుంది అక్క. నా బాధ ఎవడు అయ్యో అనేటోడు లేడు కానీ, వచ్చి మందలిచ్చేది లేదు కానీ ఎరుకైంది మాకెందుకు చెప్పలేదు, వేరేటోళ్ళు చెప్తే ఎరుకైందని గట్ల ఫోన్ చేసి గుద్దల్లాం చేస్తురేంది అందరూ. గట్ల కాదు చెల్లె, మా చెల్లె ఫోన్ చేసి చెప్పలేదు మందందరు చెప్తురు గానీ అని కొంచెం అన్న బాధ అనిపించదా అని అందుకే అంటున్నా గాని. కాదే పిల్ల పిల్ల తల్లిదండ్రులు అందరు మంచోళ్ళేనంట గాని ఇక బాగా బలిసినోళ్ళంట. ఇక తల్లిదండ్రులకైతే ఏం లేదంట అంత చింత గాని వాళ్ళ నాయనమ్మల తాత మంచోళ్ళు కాదంట, పెద్ద శీతబడి మొక్కాలంట కదనే. మళ్ళీ మన శీతబడి వేసి మన పిల్లగాన్ని ఆగం చేస్తారా ఏంది తల్లి? ముందే చూసుకోక పిల్లని ఎందుకు చేసుకురే మీరు? గలు గసంటలని తెలిసే తెలిసాయి ఎందుకు చేసుకురే ఒకటే ఊర్లా? ఏమో పాక మానవుడు చెప్పు తింటాడా చెప్పు. వద్దు కొడుకాలు మంచోళ్ళు కాదురా, మన నాగం పట్టిస్తారా, మనల్ని నాశనం చేస్తారా అంటే ఏం కాదమ్మా. పిల్ల నచ్చింది నాకు, పిల్ల అంటే నాకు పానము, పిల్లకు నేనంటే పానము అని పిల్లని లేపుకొని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చేదాకా నాకు ఎరకలేదక్క. చెప్పుకుంటే సిగ్గు పోతుంది కానీ అలా నాయనమ్మలని చెప్పి ముందే మంచిది కాదు, చేత వల్ల ముఖంది ఏదంటే అది చేస్తుందక్క. మరి ఎంత కడిగి చేస్తుందో ఏం కథనో నాకు గదే బుగులు పట్టింది. కంటికి నిద్ర ఇట్లా ఉంటలేదు తెలుసా, తిన్న తిండి ఇట్లా పేకి పడతలేదు ఆ ముసలి దాని గురించి ఆలోచించి. అవునంట చెల్లె. ఓయమ్మో ఆ ముసలి ముఖని ముందే మంచిది కాదంట, ఎంతో మంది జీవితాలు నాశనం చేసిందంట. మరి సొంత మన్మరాల్ని లేపుకొస్తే మరి బతకనిస్తుందానే? గదే అక్క నాకు ఇట్లా గదే బూలైతుంది. మీ మట్టికి ఇట్లా అసలు తిండే చక్కగా తింటలేడు. ఎంత కాడికి చేస్తాడో ఏమో ఈడు. ఇంట్లో నుండి బయటకు గుంజుకొచ్చిండు కదా, మనం ఎంత నిమ్మలంగా ఎంత మర్యాదతో బతికినామో, ఎంత ఇజ్జత్ గల లేక ఉన్నామో, ఇప్పుడు ఇజ్జత్ అంతా తీసిండని మస్తు బాధపడుతుండక్క మీ మరిది. ఇక ఎంత బాధపడితే ఎంత అది చేస్తే ఇక ఏమైతే చెల్లె, ఇక అయ్యిందేదో అయిపోయింది కానీ అలా నాయనమ్మ లంచ దాంతోనే ఉందంట. ఊరు అందరూ టామ్ టామ్ అంటారు చెల్లె. గదే మా చెల్లె ఎట్లున్నదో లేదో అని అడుచుకుందామని ఫోన్ చేసిన. సరే సరే తీయే, నేను రేపు పొద్దుకంగా వస్తా, వచ్చి 2 రోజులు ఉండిపోతుంది. మరి పిల్ల అయితే కలిసిమెలిసి నిమ్మలంగా ఉంటుందా, లేకపోతే ఇక పొగరు బొద్దాని లెక్క ఉంటుందా? బాగా గుద్దబలిసినోళ్ళంట కదా వాళ్ళు. గుద్దబలిసినోళ్ళు అంటే ఏమంత కాదక్క. ఇవాళ నాయనమ్మల తాత పేరు మీద ఆస్తులు బాగున్నాయి, వాళ్ళు ఇంకా కొడుకుల పేర్ల మీద రాయలేదు. ఇక పేర్ల మీద రాస్తే అప్పుడు గుద్దబలిసినోళ్ళే అని అనుకుంటారు కానీ ఇప్పుడు ఏం లేదక్క. వాళ్ళ దగ్గర అలా అయ్యాలమ్మ అయితే నిమ్మలంగానే ఉన్నారంట. ఇవాళ తాతాల నాయనమ్మతోని అలా పెద్దయ్యలు కాకేలతోని చాలా బాధ వచ్చి పడ్డదక్క. మన బిడ్డయ్యని చంపుతారో బతకనిస్తారో నాకు ఏం అర్థమైతే లేదక్క. ఏం కాదు తీయే, పిల్ల అయితే గట్టి అనే ఉంది కదా, పిల్ల అయితే మంచిది అంటున్నావు కదా. ఇక ఎట్లుంటే అట్లా జరుగుతుందేమో పిల్ల గట్టిగా ఉన్నాక మనం భయపడాల్సిన అవసరం ఏం లేచేలే, నిమ్మలంగా ఉండు నువ్వు. సరేనా, రేపు పొద్దుకంగా వస్తా నేను. ఇగో ఇదే నువ్వు మన వీడియో ఎట్లుంది? మనలందరికీ నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టి అట్లనే హై పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ దోస్తులు. మేము చాలా కష్టపడుతున్నాం, కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ దోస్తులు. అట్లనే ప్రేమించి పెళ్లి చేసుకుంటే సిరీస్ ని కంటిన్యూ చేయాలా లేదా డిఫరెంట్ కంటిన్యూ చేయాలో ప్లీజ్ కింద కామెంట్ చేయండి దోస్తులు. సరే దోస్తులు, మరొక మంచి కంటెంట్ తో మార్నింగ్ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బై బై, అందరికీ మళ్ళీ కలుస్తాం.